మొదటి అధ్యాయంలో 67 నుంచి ఇంచుమించు మనం ధ్యానం చేస్తాం. 80వ వచనం వరకు ధ్యానం చేస్తాం. అందులో కొన్ని సంగతులు మీ ముందు మళ్ళీ వ్యక్తపరచబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఉండే యోహాను మనం రాత్రి జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను ఈ లోకస్వార్తలో పరిశుద్ధాత్మ ఉండేనంటే జక్రియని జ్ఞాపకం చేసుకున్నాం. జక్రియ ప్రవచించాడు. జక్రియ ప్రవచించడమే కాకుండా తన పుట్టిన కుమారుడు కూడా ఆయన పేరు యోహాను. దేవునికి స్తోత్రం. ఈ విషయాలు రాత్రి పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా చాలా సంగతి మనం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. మరి 10వ దినాన దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, ఈ యొక్క విషయంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని స్తుతించారు. ప్రభుని ఇశ్రాయేలు దేవుడిని ఇశ్రాయేలు ప్రజలందరూ ప్రభుని స్తుతించారు. ఎందుకు స్తుతించారు, ఎందుకు కనపరిచారంటే నిర్గమాకాండంలో రాత్రి మళ్ళీ చెప్తూ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాం. నిర్గమాకాండంలోకి వచ్చేటప్పటికి ఇశ్రాయేలు ప్రజలు దేవుడిచ్చిన ఆజ్ఞను మరిచి, దేవుడిచ్చిన ఆ శాస్త్రాన్ని మరిచి, ఆయన నిబంధనను త్రోసివేసి వారి ఇష్ట దైవాన్ని వారికి నచ్చినట్లుగా వారి సుబుద్ధిని ఆధారం చేసుకొని దేవుడని యెహోవాను విడిచిపెట్టి తను సృజించిన సృష్టికర్తను మరిచి వారు సృష్టిని పూజించడం ప్రారంభించారు. అందుకే నేనేమన్నానంటే మన ఇష్ట దైవములు అన్నాను. మన ఇష్టం, మనకు నచ్చిన దైవముని మనం ఆరాధించుకోవచ్చు. కాబట్టి ఆ రోజుల్లో నిజానికి ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఎవరంటే యెహోవా. హల్లెలూయా. మనకి క్రీస్తుని మన వెరగకములకు మనకి దేవుడు ఎవరంటే మన పితరులు, మన తాతలు ఎవరి దగ్గర తీసుకెళ్ళి ఈ దేవుడు మన ఇంటి దేవుడు, ఈ దేవుడే మన దేవుడు అని చెప్పినప్పుడు మనం అలాగే సాగలపడ్డాం. దేవుడి స్తోత్రం. కానీ ఇశ్రాయేలు ప్రజలకి మనకి తేడా ఏముందంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత సృజింపబడినట్టు వారు. అదే దేవుని చేత ఏర్పాటు చేయబడినట్టు వారు, దేవుని చేత ఎన్నిక చేయబడినట్టు వారు. ఇశ్రాయేలు ప్రజలు అంటే ఇప్పటికిప్పుడు నీకులాగా నాకులాగా కొంతకాలము విగ్రహాలని, కొంతకాలము ప్రతిమలను, కొంతకాలము దేవతలను, కొంతకాలం బయట దేవతలను ఆరాధించినట్టు వారు కాదు. అలాగే మనమైతే ఎన్ని చేసి వచ్చాం. దేవుని స్తోత్రం. నీకు అర్థమవుతుందని చెప్పింది. మనకి ఆడుకున్న తేడా ఏంటంటే వారికి ఇశ్రాయేలుకి దేవుడు ఉన్నాడు. ఆయన హెబ్రీయుల దేవుడు అంట. అదే వాళ్ళ దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అంట. యోసేపు దేవుడు, ఇశ్రాయేలుకి దేవుడు ఉన్నాడు, మనకు లేడు. దేవుని స్తోత్రం. మనకు దేవుడు ఎవరంటే ఏం చెప్తాం? మీ తాతలు, మీ ముత్తాతలు, మీ పితరులు, మీ తల్లిదండ్రులు ఏది చూపించి ఆ యొక్క అది ఏదైనా కావచ్చు అక్కడికి వెళ్ళి దండం పెట్టి ఇదిగో మన దేవుడు అంటే మనం 2 చేతులు జోడించి నమస్కారం చేసి దేవుడి దగ్గర మన ఆలోచన పెట్టి వచ్చే సందర్భం మనం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మనకు దేవుడు అంటూ లేడు. దేవుడి స్తోత్రం. అందుకనే మన తల్లిదండ్రులు కానీ మన తాతలు కానీ ఏ దేవుడి గుడి దగ్గర తీసుకెళ్తున్నారో, ఏ ఆశ్రమానికి తీసుకెళ్తున్నారో, ఏ మెట్టెక్కిస్తున్నారో, ఏ కొండెక్కిస్తున్నారో అక్కడికి వెళ్ళిపోయి మనం ఒక సాగపడిన సందర్భం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు చేయడానికి లేదు. ఎందుకు లేదంటే దేవుడని యెహోవా తన ప్రవక్తల చెంత ఒక శాసనాన్ని మన ఎదురు పంపించాడు, ఒక నిబంధన మన ఎదురు పంపించాడు, ఒక ధర్మశాస్త్రం మన ఎదురు పంపించాడు. నేను తప్ప అని చెప్పిన మాట, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఇలాగే చెప్పాడు. నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. నేనే దేవుడు. నేను తప్ప మీరు వేరొక దేవుడికి సాగల పడకూడదు. నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేనే మీ దేవుడైన యెహోవాను. హల్లెలూయా. కాబట్టి మీరు నా జనులు. ఈ మాట ఎక్కడ చూద్దాం. చూడండి, యోహాను సువార్త త్వరగా నేను ముందు స్పీడ్గా తీసుకెళ్తాను. 1వ అధ్యాయం యోహాను సువార్త 1వ అధ్యాయం ఒకసారి చదవండి. త్వరగా 11వ వచనం చదవండి. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తాను ఎందరు అంగీకరించినో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచే వారికి దేవుని సిగ్గుపడుటకు, దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించెను.
తన స్వకీయులు, తన ప్రజలు, తన స్వాస్థ్యం, తన సంతానం. దేవునికి తనకు ఒక సంతానం ఉంది. ఆ సంతానమే ఎవరట? ఇశ్రాయేలు ప్రజలు, యూదులు. హల్లెలూయా. యెరూషలేము కాపరస్తులు. దేవునికి స్తోత్రం. అననీయ సంతతి వారు. దేవునికి స్తోత్రం. ఎబ్రీలందరూ కూడా దేవుని సంతానమే. వీళ్ళు ఇన్ని పేర్లు ఎందుకు వచ్చాయంటే నిజానికి వాళ్ళు ఇశ్రాయేలే. కాకపోతే ఎందుకు ఇన్ని పేర్లు వచ్చాయంటే వారు 12 గోత్రాల వారు చెదిరిపోయిన కాదు, కానీ 12 గోత్రాల వరకు కూడా ఆయన శ్వాసాన్ని పంచి ఇచ్చినప్పుడు ఒక్కొక్క దేశానికి వారు వెళ్ళిపోయారు. ఆ దేశంలో హెబ్రీ దేశంలో హెబ్రీ వాడు, యెరూషలేములో యెరూషలేము కాపరస్తులు, యోధాలో యోధా జనాంగం. ఇలాగ ఆ దేశ పేరుని పెట్టి దేవుడు వీళ్ళు ఏమన్నాడంటే యోధావారులారా. యెహోషాపాతు రాజుకి చెప్తాడు, 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం చెప్తాడు, యోధావారులారా, యెరూషలేము కాపరస్తులారా, మీరందరూ పిన్నలేమి పెద్దలేమి మీరందరూ యెహోవా మందిరము వృత్తశాల ఎదుట వచ్చి మోకరించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవునికి ఒక సంతానం ఉంది. ఆ సంతానమే ఇశ్రాయేలు ప్రజలు, నువ్వు నేను కాదు. హల్లెలూయా. ఈ సంతానం ఏం చేసిందంటే దేవుడు ఏ సంతానమే నా శ్వాసం అన్నాడో, ఏ జనాంగం అయితే నా స్వకీయులు అన్నాడో, ఏ జనుడు నా పిల్లలు అన్నారో, ఏ జనాంగం అయితే నా కుమారులు అన్నాడో, వాళ్ళు ఏం చేశారో తెలుసా? బయలు దేవతలను ఆరాధించడం ప్రారంభించారు. బయలు దేవతల ఎదురు సాగలపడడం ప్రారంభించారు. అర్చనాదేవని ఒక దేవత ఎదుటికి వెళ్ళి అక్కడ మోకరించడం ప్రారంభించారు. ఒక మోకాలు వేసేది ఒక యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర తప్ప ఎక్కడ ఎక్కడ వేసిన సందర్భాలు పడలేదు సృష్టిలో. దేవుని స్తోత్రం. ఉన్నాయంటారా? మోకాలు వేసింది ఒకే ఒక వ్యక్తి, అది క్రైస్తవు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పించిన పాఠం, యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పించిన ప్రార్థన. గెంచిమేలే తోటలో మోకాలు వేసి ప్రార్థన చేస్తాడు, ఒలివ తోటలో మోకాలు వేసి ప్రార్థన చేస్తాడు, గంధల కాడ కొండ ఎక్కి ఏకాంతంగా మోకాలు వేసి ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రతి విషయంలో మోకాలు అడుగు మనకు చూపించాడు. అదే మోకాలు అడుగు మనం కొద్ది వెనకంతా మోషే ప్రార్థన చేస్తాడు, యెహోషువ ప్రార్థన చేస్తాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ప్రార్థన చేస్తాడు రాత్రంతా. ఆ అనుభవంలోనే మనం అందరం ఉన్నాం. దేవునికి స్తోత్రం. అదే అనుభవంలో మనం ఉన్నాం. అందుకనే మరి ఇశ్రాయేలు ప్రజల్ని ఎందుకు దేవుడు అంగీకరించలేదు అని అంటే వాళ్ళ సుబుద్ధిని ఆధారం చేసుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఏ పరిస్థితుల్లో ఉన్నారంటే మనం ఈ 1వ అధ్యాయం చదివితే మరణ ఛాయలో ఉన్నారట, చీకట్లో ఉన్నారట, అంధకారంలో ఉన్నారట, గుడ్డితనంతో వారి మనోనేత్రులు మూతపడ్డాయట. దేవునికి స్తోత్రం. ఇంత 42వ అధ్యాయం మనం చదివాం కదా, 5 నుంచి చదివితే మీకు అర్థం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5, 6, 7 వచనాల్లో రాయబడుతుంది అన్నమాట యెషయా గ్రంథం 42. హల్లెలూయా. కనుక వీళ్ళందరినీ ఆ శబలో నుంచి తీసుకురావాలని తప్ప. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 16 నుంచి మనం చూస్తే అన్యజనులు చీకట్లో కూర్చున్నాడు. ఆ చీకట్లో ఉన్నవారు నీవు నేనే. ఆ అన్యజనులు నీవు నేనే. మనం చీకట్లో ఉన్నాం, మన అంధకారంలో ఉన్నాం, మనం ఏదో వెలుగులో ఉన్నాం మనం అనుకుంటున్నాం. కానీ మనం వెలుగులో అయితే వెలుగైనది ఒకే ఒక వ్యక్తి, నజరేయుడైన యేసు. హల్లెలూయా. వెలుగులో ఉన్నవాడు పాపము చేయడు, వెలుగులో ఉన్న అపవిత్రమైన కార్యాలు చేయడు, వెలుగులో ఉన్నవాడు సత్యములకు సాక్షిగా బ్రతుకుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను వెలుగులో నడిపించినప్పుడు పరీక్ష చెప్తాడు, కొలస్సీలకు రాసిన పత్రికలో చెప్తాడు, అంధకార సంబంధములను పాపములో నిన్ను లేవనెత్తాడు. హల్లెలూయా. 1వ అధ్యాయం 12 వచనాలు రాయడం. లేవనెత్తి తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారితో రాజ్యనివాసంగా చేశాడు. 1వ యోహాను సువార్త 1వ అధ్యాయం 6, 7 వచనాలు చూస్తే ఆయన కుమారుడు వెలుగులో ఉన్నాడు. ఆయన కుమారుడు రక్తంలో కడగబడ్డ నీవు నేను కూడా ఎక్కడ ఉంటారంట? వెలుగులోనే ఉండాలి. దేవుని ఉద్దేశం అది. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు దేవుడు తన స్వకీయులైనప్పటికీ ఎందుకు విడిచిపెట్టినారంటే వాళ్ళే దేవుని మాట్లాడలేదు, దేవునికి లోబడలేదు, దేవుని చిత్తము చేయలేదు, దేవుడు చెప్పింది చేయడం మానేసి దేవుడు మర్చిపోయి సృష్టిని ఎదుట సాగలపడ్డారు. అందుకు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి వచ్చిన ఆ
శ్వాస భాగ్యం ఏదైతే ఉందో, వారికి వలసినటువంటి ఉన్నతమైన ఫలాలు ఏవైతే ఉన్నాయో, వారికి వలసిన ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో, వారికి వలసినటువంటి దీవులు ఏవైతే ఉన్నాయో, వారికి వలసినటువంటి ఆ పరలోక రాజ్యం ఏదైతే ఉందో, అది నీకు నాకు ఇవ్వట్టు ఆయన నీ దగ్గర నా దగ్గర వస్తుంది. దేవుని స్తోత్రం. ఈరోజు మరలా చెప్తున్నాను, ఈ భూమి మీద మందిరానికి ఎందుకు వెళ్ళాలంటే, దేవుని మందిరానికి దేనికి వెళ్ళాలంటే ఆస్తుల అంతస్తుల కోసం వెళ్ళండి. మీకు అర్థమైందండి? ఆస్తుల అంతస్తులుగా మనము మందిరానికి ప్రతి ఆదివారం ఇలాంటి ఉపవాస ప్రార్థనలు, కృతజ్ఞత కొడుకులు మనం ఎందుకు వెళ్ళాలి దేవుని సన్నిధి కంటే, నీవు ఈ భూమి మీద సంపాదించుకోవడానికైతే ఇది దీనికోసం నువ్వు పాపలాడక్కర్లేదు. దేవుడు ఇచ్చేసాడు. తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే, జగత్త పునాది పుట్టక మునిపే భూమి మీద నీకేది అవసరం అన్ని ఆదులోనే రుజువు చేసి నిన్ను ప్రథమ ఫలముగా చేసేసాడు. హల్లెలూయా. ఈ సృష్టిని ఆల్మని నీకు అధికారం ఇచ్చేశాడు. సృష్టిలో ప్రతిదీ నీ తినమని అధికారం ఇచ్చేశాడు. హల్లెలూయా. నీకు తినదాని కోసం, ఈ భూ సంబంధం ఫలముల కోసం నువ్వు ఎత్తుకులాడక్కర్లేదు. హల్లెలూయా. అందుకని నువ్వు మందిరానికి ఇక్కడ రావక్కర్లేదు. మందిరానికి ఎందుకు రావాలంటే పరలోక రాజ్యంలో ప్రభుత్వం ఉండడం కొరకు రావాలి. హల్లెలూయా. నువ్వు పరలోక రాజ్యం కోల్పోతే నిత్య నరకంలో ఉండిపోతావు. పరలోక రాజ్యం అనే ఒక గొప్ప రాజ్యాన్ని దేవునితో ఉండడం నువ్వు కోల్పోతే మరలా నీకు ఒక పునర్జన్మ లేదు. మన సామెత చెప్తారు, మన పెద్దలు మరలా మీకు చెప్తారు. సామెత కొంతమంది పెద్దలు చెప్తారు, మరొక జన్మ ఉంటే తప్పకుండా ఇంకొక జన్మ అనేది లేనే లేదు. నిజంగా మనం ఎంత ధన్యులం అంటే, ఈ సృష్టిలో కోట్లాది జీవరాశులు ఉన్నాయి. వాటి పోలికలో కానీ వాటి స్వరూపంలో కానీ నీకు కలుగు చేయలేదు. ఆయన ఎలా కలుగు చేశాడంటే, నీ నాదులో తన మధ్యలో ఏమనుకున్నాడంటే, ఆయన లాగని నీ చూడాలనుకొని ఆయన లాగని నీ కలుగు చేసుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన లాగున్నట్టు నీవు ఎక్కడ ఉండాలంటే మనోహరమైన స్థలంలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? మనోహరమైన స్థలము. అది ఎక్కడంటే పరలోక రాజ్యం. దేవునికి స్తోత్రం. అక్కడ ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, వ్యాధులు ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. నిత్యము వెలిగే. హల్లెలూయా. ఆ బంగారు వీధుల్లో, ఆ బంగారు ఆ యొక్క పట్టణంలో మనం తిరుగుతుంటే, దేవుడి రాజ్యంలో తిరుగుతుంటే, దేవుడు మనల్ని చూసి దేవుడిని మనం నిత్యం ఆరాధిస్తూ స్తుతిస్తుంటే దేవుడిని ఎంత ఆనందిస్తాడు. హల్లెలూయా. అందుకనే నువ్వు మందిరానికి రావాలి. నాకు పరలోక రాజ్యం వద్దు, నువ్వు బాప్తిసం పొందట్లే ఆ మాటలు చెప్పాలి. ఇది సత్యం. నాకు పరలోక రాజ్యం వద్దనుకుంటే బాప్తిసం పొందడం అనవసరం, మారుమనసు పొందడం అనవసరం, దేవుని మందిరానికి రావడం అనవసరం. ప్రతి ఒక్కరి గురి ఏంటంటే పరలోక రాజ్యం వెళ్ళటమే గురి. ఒక హైందవ సహోదరుడు స్వర్గానికి వెళ్ళాలని కోరుకుంటాడు. ఒక ముసల్మాన్ పరలోకి వెళ్ళాలని కోరుకుంటాడు. ఒక క్రైస్తవుల దగ్గర నిత్యుదేవుడు, సత్యదేవుడు, నీతి సూర్యుడు క్రీస్తు సరాసరి నువ్వు నాతో ఉంటావు అని చెప్తే ఆ విలువైన ఆశీర్వాదాన్ని కోరుకోవడానికి ఇష్టపడతాను. హల్లెలూయా. ఇది గొప్పదే, ఇది సత్యం, ఇది నిత్యం. నిత్యముగా యుగ యుగములు దేవునితో ఉంటావు. ఈ భూమి మనకు శాశ్వతమైనది కాదు. ఈ భూమి మీద శాశ్వతంగా మనం జీవించము. ఈ భూమి మీద నిత్యము కూడా మనం ఉండిపోము. హల్లెలూయా. ఈ భూమి కూడా మారబోతుంది. హల్లెలూయా. నిజమండి. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం కలుగజేయబోతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భూమి మారిపోతుంది, ఈ ఆకాశం మారిపోతుంది. 1000 ఏళ్ల పరిపాలనలో, క్రీస్తు రాకడలో లెక్కింపు కానీ కనీసం ఆ జనసమూహాలను సరే ఉండడానికి నువ్వు ఇష్టపడవు. హల్లెలూయా. హల్లెలూయా. లెక్కింపు సఖ్యము కాని జనసమూహం అట. ఇప్పుడు మన భారతదేశమే కాదు, యావత్ ప్రపంచంలో ఎంతమంది జనాభా ఉన్నారు తెలుసా? 890 కోట్ల మందికి పైగా ఉన్నారట. హల్లెలూయా. హల్లెలూయా. దగ్గర 900 కోట్లు ఉన్నారు జనాభా. వీలే కాదు, ఇంకా అనేక మంది ఉన్నారు. హల్లెలూయా. ఇంకా అనేక మంది ఎక్కడ ఉన్నారంటే పూర్తి గంతముల వరకు చూడగలిగితే ఆఫ్రికా ఖండాలు మనం చూస్తే రకరకాల మనుషులు ఉంటారు.
మొన్నటి వరకు మనకు బాగా తెలిసిన సంగతి, అండమాన్ దిగుల్లో ఉన్నారా లేదా? మనందరికీ తెలిసిన అండమాన్ దిగుల్లో ఉన్నారా లేదా మనుషులు? ఈరోజు వాళ్ళు కూడా క్రీస్తుని అంగీకరించారు. హల్లెలూయా. వాళ్ళు కూడా ఆ నరరూప రాక్షత్వంలో నుంచి బయటకు వచ్చి మంచి మనిషిగా, మానవ స్వభావము కలిగి, నమ్మకమైన వారిగా, న్యాయము కలిగిన వారిగా, కనికర సంపన్నులకు కనికరం పొందుతూ ఒకరినొకరు ప్రేమ కలిగి ఎవరైనా వెళితే వారికి ఆదేశం ఇచ్చేవారుగా ఉన్నారట. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. వాళ్ళు మార్చారు. ఒక మిషనరీని పంపించారట. ఒక టీమునే వాళ్ళు మార్చేశారండి. దేవునికి స్తోత్రం. అండమాన్ దిగులో అలాంటి కాండాలో ఉన్నట్టు దిగులో ఉన్నట్టు ఇంకెంతమంది ప్రజలు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. భూతిగంతముల వరకు రక్షణార్థమై ఆయన నామమును, ఆయన సువార్త ప్రకటించే వరకు నీకు అంతం రాదు. దేవునికి స్తోత్రం. రాదు. కానీ నువ్వు అది చూడడానికి ఉండొద్దు దయచేసి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, భూకంపాలు, వరదలు, యుద్ధాలు, అవి మనం చూడకూడదు. దేవునికి స్తోత్రం. అవి చూసే ఆలోచన మనకు కలగకూడదు. అలాగే అలాంటి ఆలోచన కలిగితే ఇస్కరియోత ఆత్మ కలిగిన వాడు అవుతాడు. హల్లెలూయా. మనము ఎంత చక్కగా, ఎంత వినయభావంతో క్రీస్తు స్వరూపంలో, క్రీస్తు పోలికలో, క్రీస్తు మనసు కలిగి, క్రీస్తు లాగే తిరిగి తన మహిమలో నీ జీవిత కాలం ఈ భూమి మీద ఆయన ఇచ్చిన దినములు పరిపూర్ణంగా, సంపూర్ణంగా, ఆత్మపూర్ణంగా గడిపి తిరిగి మరలా తన మహిమలో నువ్వు చేర్చబడితే అసలు దేవుని యొక్క ఆనందించిన ఆనందం అంతా ఎంత కాదు, నువ్వు పొందుకున్న ఫలం అంతా ఎంత కాదు. అది తరతరాలు, యుగ యుగాలు, నిత్యము నిత్యత్వములో ప్రభువుతో కలిసి ఉంటావు. హల్లెలూయా. అలాంటి దానికోసం మనం ప్రయాసపడాలి. అందుకనే ఆదివారం నువ్వు రమ్మని నీ చేతులు పట్టుకుని బతిమాలేదు. ఆదివారం నీకు రమ్మని నీ కాలు పట్టుకుని బతిమాలేదు. అందుకే నువ్వు పొందుకున్న రక్షణ కానీ, నువ్వు పొందుకున్నట్టు ఆశీర్వాదం కానీ, ఇది శాశ్వతమైంది, ఇది నిత్య జీవం కలిగింది, ఇది నువ్వు కోల్పోవద్దు. ఈ భూ సంబంధం ఆశీర్వాదాల కోసం కాదు నువ్వు రమ్మనేది. భూ సంబంధమైన ఆశీర్వాదం దేవుడు నీకు అది చేస్తాడు, దేవుడు నీకు అది చేస్తాడు, దేవుడు నిన్ను లాభించేస్తాడు. నువ్వు రేపు ప్రైమ్ మినిస్టర్ అయిపోదు, రేపు ముఖ్యమంత్రి అయ్యేమి చెప్పవు. నువ్వేమీ జరిగే పని కాదు. దేవుడికి స్తోత్రం. మరి దేవుడు ఇస్తారు ఏంటో తెలుసా? యుగ యుగాలు నిత్యముగా, శాశ్వతముగా ఆయనతో కలిసి ఆయన కృపార్శ్వమున మనము ఉండుటకు ఖచ్చితంగా నీకు అది రిజర్వేడ్ అయిపోయింది. నీ నెత్తి మీదకి ఎప్పుడైతే రక్షణ వచ్చిందో ఆ భాగ్యము, ఆ ధన్యత, ఆ అమోదముద్ర నీ మీద పడుతుంది. హల్లెలూయా. నీకు నువ్వు రక్షణకు పాత్ర. నువ్వు యుగ యుగాలు దేవుడితో ఉండడానికి యోగ్యుడివి, యోగ్యురాలు. అయితే ఇక్కడ ఒక చిన్న మాట, ఇది దేవుడు ఇచ్చేశాడు, తిరిగి తీసుకోవాలి. అయితే నీ నుంచి ఆశిస్తుంది ఏంటి తెలుసా? నా నుంచి నీ నుంచి ఆశిస్తుంది ఏంటి తెలుసా? నీవు నన్ను అంగీకరించావు పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ శక్తితో సంపూర్ణంగా సమర్పించుకున్నావు కదా. కొంతకాలం వచ్చి మరలా నువ్వు వెనక తిరిగితే నీ చుట్టూ ఉన్న వారు ఉన్నారు చూసారా, ఇంతేనేమో, ఇంతే అనే అవమానకరమైనటి, నా నామానికి అవమానకరంగా ఉండకూడనట్లుగా నీ జీవిత కాలం ఏ నిబంధన అయితే, ఏ తీర్మానం అయితే, ఏ ప్రమాణం అయితే చేసి నా నామమును బట్టి నువ్వు రక్షణ పొందావో అలాగ నువ్వు మందిరానికి రా. నా కృపాక్షేమములు నిత్యము నీ కుటుంబం వెంట, నీ వెంట వస్తాయి. హల్లెలూయా. 23వ కీర్తన 6వ వచనం మాట చెప్తాడు. హల్లెలూయా. ఆయన అంటాడు, యెహోవా మందిరములో నిత్యము చిరకాలము నివాసం చేయి, నా కృపాక్షేమములు నీ వెంట వస్తాయి. ఎక్కడ వస్తాయట? నువ్వు మందిరంలోకి వస్తే కృపాక్షేమం అంటే ఏంటి? కొదవలేని ఫలములు. నువ్వు అడుగుతుందల్లా దేవుడు ఇస్తాడు. నువ్వు మనసు పెట్టాడు. హల్లెలూయా. నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అది తక్కువైంది, నువ్వు చింతించక్కర్లే. నీ చింత యావత్తు ఆయన మీద వేయాలన్నాడు. ఫిలిప్పీ 4:4. దేవుడి స్తోత్రం. నీ చింత యావత్తు ఎవరి మీద వేయాలట? దేవుడి మీద. ఎక్కడికి వచ్చేయాలి? ఆయన మందిరంలోకి వచ్చి, ఆయన సన్నిధిలోకి వచ్చి, ఆయన ఎదురు సాగలపడి, ఆయన ఎదురు మోకరించి ఏం చేయాలట? మనం ఏదైతే అనుకున్నామో బాధ, కష్టం,
నువ్వు చింతిస్తున్న దేని విషయంలో చింతిస్తున్నావు తీసుకొచ్చాయా. నా వల్ల కాదు, నాకు ఆ సామర్థ్యత లేదు, కానీ నా పక్షమున నువ్వు కార్యం చేయగలుగుతావు కదా, నా పక్షమున నువ్వు మేలు చేస్తావు కదా, నా పక్షమున నా చింతను నువ్వు మోసి నాకు కావలసింది నువ్వు ఇస్తావు కదా, నువ్వు వాగ్దానం చేస్తావుగా. నీ బిడ్డగా, నీ కుమార్తెగా, నీ కుమారుడిగా, అయ్యా నన్ను దర్శించు, నా అవసరాలు తీర్చు, నా అక్కర్లు తీర్చు, తప్పనిసరిగా నా చింతకు తగిన ఫలాన్ని ఇవ్వని నువ్వు కొమ్ము ఊదితే పరలోకం నుంచి ప్రతి ఆశీర్వాదం కలుగుతుంది. అట్టి కృప దేవుని యొక్క పరిశుద్ధ దీవెన ఆశీర్వాదం దేవుడు మనకు దయచేయుగాక. ఆమేన్ ఆమేన్.